అర్హత కలిగి తల్లికి వందనం పథకం అందకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 15,000 మేర లబ్ధి చేకూరుస్తూ తల్లికి వందనం పథకం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వుల్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడివిడిగా జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి ఇంటర్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జూలై 5న తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. ప్రవేశాల వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతున్నందున వీరికి తరువాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం ప్రామాణికంగా పథకాన్ని వర్తింపజేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం 2,000 రూపాయలు మినహాయించి మిగతా 13,000 జమ చేయనుంది. మినహాయించిన 2,000ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాకు జమ చేసి విద్యా వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగిస్తారు. పిల్లల విద్యాభ్యాసంలో తల్లుల భాగస్వామ్యం, ప్రవేశాలు పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల నుంచి ప్రభుత్వం విద్యార్థుల డేటాను ఈ పథకానికి తీసుకుంది. అర్హుల నిబంధనలకు సంబంధించి గత ప్రభుత్వం అమలు చేసిన వాటిని కూటమి సర్కార్ కొనసాగించింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. రేషన్ కార్డుండాలి. కుటుంబానికి మాగాణి 3 ఎకరాల్లోపు, మెట్ట 10 ఎకరాల్లోపు లేదా 2 కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే పథకం వర్తించదు. టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది. విద్యుత్ వినియోగం ఏడాదిలో నెలకు సగటున 300 యూనిట్ల లోపు ఉండాలి. పురపాలిక పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి కలిగి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేవారు అర్హులు కారు. పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే పథకం వర్తించదు. లబ్దిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి. విద్యార్థి డేటాబేస్లో ఉండి తల్లి లేకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మ్యాపింగ్ చేస్తారు. విద్యార్థులు 1 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇది వర్తించదు. విద్యార్థి కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. అర్హత ధృవీకరణ పూర్తయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల విభాగం, సంక్షేమ ఆర్థిక శాఖలు కలిసి సమన్వయంతో నిధుల బదిలీ ప్రక్రియను అమలు చేస్తాయి. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు సమగ్ర శిక్ష అభియాన్ నోడల్ ఖాతా ద్వారా ఆయా పాఠశాలకు నేరుగా చెల్లిస్తారు. ఫీజు చెల్లింపు మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఆ మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తల్లికి వందనం కింద చెల్లిస్తారు. సామాజిక ఆడిట్ కోసం లబ్దిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. అర్హత ఉండి ఎవరినైనా అనర్హులుగా తిరస్కరిస్తే గ్రామ వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయొచ్చు.